తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరి ముఖ్యంగా మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో ఈ రోజు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ దాదాపుగా గత 2 రోజుల నుంచి కూడా దీంతో ఇటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తా ఉండడం, మరోవైపు నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ లో ఉన్న ప్రాజెక్ట్ లోకి వరద నీరు వస్తా ఉండడం అయితే ఆ ప్రాజెక్ట్ లకి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆ రాళ్లవాగు వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు నిన్న మొన్నటి వరకు కూడా ఈ రాళ్లవాగులో ఒక చిన్న పాయలాగానైతే ఇటు వరద నీరు అయితే వెళ్లిన పరిస్థితులు అయితే కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో అయితే వాగులు, వంకలు అయితే ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలకి కనెక్టివిటీ తెగిపోగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే బయటికి రాని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి లో లెవెల్ వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తా ఉండడంతో 10ల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయాయి. మరోవైపు అంధకారంలో 10ల సంఖ్యలో గ్రామాలు ఉన్న ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ఆదిలాబాద్ కి సంబంధించిన విజువల్స్. అవి ఏ విధంగా అక్కడ వర్షపు నీరు చేరుకుందో రోడ్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీతో పాటు అతి భారీ వర్షాలతో అయితే జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతా ఉంది. మరోవైపు వాగులు, వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తా ఉండడంతో అయితే 10ల సంఖ్యలో గ్రామాలకైతే పూర్తి స్థాయి కనెక్టివిటీ తెగిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనే ఒట్టూరు ఎస్సీ కాలనీలోకి వరద నీరు రాగా బొలివాగు ఉప్పొంగి ప్రవహించడంతో పెన్షన్ తీసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి మహిళ వరద నీటిలో కొట్టుకుపోయి కూడా మృతి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. దీంతో
చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, భీమారం, చెన్నూరు మండలాల్లో కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అయితే కాలనీ వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బృందావన కాలనీ, సూర్యనగర్, తిలక్ నగర్లలో కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. ఈ వరద నీరు రావడంతో అయితే కాలనీ వాసులు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. ప్రతి ఏడాది ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడితే చాలు పూర్తిగా తమ ఇళ్లలోకి వరద నీరు వస్తోంది. కెనాల్స్ సరిగా నిర్మాణం చేయకపోవడం, మరోవైపు కెనాల్ వెళ్లే రూట్లలో ఇళ్ల నిర్మాణం చేయడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా కాలనీవాసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇటు కొమరంభీం జిల్లా నుంచి మహారాష్ట్రకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లపై కూడా లో లెవెల్ వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో అయితే పదుల సంఖ్యలో గ్రామాలకు కూడా ఎక్కడికక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే 10 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితేనే ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేదనుకుంటే బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా సూచనలు అయితే చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లందరూ కూడా లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తా ఉన్నారు. మరోవైపు లో లెవెల్ వంతెనపై పూర్తిగా భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ వాగుల గుండా లో లెవెల్ వంతెన గుండా ఎవరు కూడా ప్రయాణాలు చేయకుండా ఉండడానికి అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్